కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు ఉమ్మర బాలకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ సంబరాలు జరుపుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీగా గేడం నాగేష్ 80,000 మెజార్టీతో గెలుపొందడంతో బెజ్జూరు మండల కేంద్రంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ గెలుపొందడం పేదలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయంటూ కేంద్రంలో ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గెలవడం శుభసూచకమంటూ నరేంద్ర మోదీ నాయకత్వంలోనే అన్ని విధాలుగా అభివృద్ధి సాధ్యమవుతుందంటూ ఎంపీ గోడెం నాగేష్ కి బెజ్జూరు బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉమ్మర బాలకృష్ణ, నాయకులు తిరుపతి, జాడి దిగంబర్, కోట్రంగి రమేష్, కుమ్మరి తిరుపతి, తంగడపల్లి నిలేష్, అన్నారం తిరుపతి, కిష్టయ్య, రాకేష్, వెంకటి, కొండ్ర బ్రహ్మయ్య, సాయి, చటారి వెంకటి, బీజేపీ పార్టీ నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు. देख लेंगे बीजेपी నాయకుడు భారతదేశంలో అధర్మం ఓడిపోయి ధర్మం గెలిచింది. ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అహంకారపూరితంగా ఉన్న వ్యవస్థ గుణపాఠం చెప్పి ఈ మాయమాటలతో చెప్పినటువంటి అధికారంలో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా గుణపాఠం చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ఎలక్షన్ చూసుకుంటే ప్రజలు భవ్యమైన ధర్మం కోసం పోరాడి ఓట్లేసి అత్యధిక మెజార్టీ బీజేపీకి పట్టం కట్టడం జరిగింది. ఈరోజు నిజంగా చెప్తున్నామంటే ఉన్న గత పరిపాలనలో ఎంత అహంకారం ఉందంటే ఒక రైతులకు కానీ ఒక విద్యార్థులకు కానీ చేసినటువంటి ఏం కూడా మంచి పనులు చేయకుంటే ఒక్క ఎంపీ సీటు కూడా కనీసం గత ఉన్న పరిపాలనకు ఒక్క ఎంపీ సీటు కూడా రాలేకపోయింది. ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజుల్లో ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చినప్పటికి కూడా ఆ కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పే దిశగా ఈరోజు ముందుకు సాగడం జరిగింది. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ధర్మాన్ని ప్రజలు గమనిస్తున్నారు, అధర్మాన్ని గమనిస్తున్నారు. ఈ రోజు పట్టం కట్టి దేశవ్యాప్తంగా మళ్ళీ మూడోసారి నరేంద్ర మోడీ పట్టం కట్టినంటే అది ధర్మానికి పట్టం కట్టింది తప్ప కానీ అధర్మానికి పట్టం కట్టే పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గమనించి ఈ మాయ మాటలు చెప్పి అధికారంలో వచ్చిన హామీలు తప్ప ఇప్పటికి కూడా ఈ తీర్పుని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ గమనించి ఇప్పటికైనా మంచి సుపరిపాలన కొనసాగిస్తానని చెప్పేసి ఈ బెజ్జూరు మండల శాఖ తరఫున మేము తెలియజేయడం జరుగుతున్నది. ఇప్పటికి కూడా ఏదున్నా కానీ ఎలాంటి అవినీతి మచ్చలేనటువంటి ప్రధానమంత్రి మూడోసారి పట్టం కట్టడం జరిగింది. ప్రజలు మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ఇది ఎక్కువ రోజు ఉండదు. ఈ మాయ మాటలు చెప్పినటువంటి అనేక మాయమాటల అబద్దాల కోరు మీద అధికారం ఎక్కిన కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదని చెప్పేసి ఈ సభగా తెలియజేస్తూ ఈ రోజంగా ప్రజలందరూ మంచి తీర్పు ఇచ్చిండ్రు కాబట్టి ప్రజలందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్.